హాయ్ అండి. పానీపూరి అనగానే లొట్టలేసుకుంటూ తినేవాళ్ళు మీ గ్యాంగ్లో ఒక్కరైనా ఉంటారు కదా. మా గ్యాంగ్లో అయితే అది నేను. వారానికి ఒక్కసారైనా తినకపోతే మనసు అస్సలు ఊరుకోదు. అలాగే ఈసారి ఆఫీస్ పక్కనే ఒక పానీపూరి బండి ఉంటే ఇంకా ఆలస్యం చేయకుండా గ్యాంగ్ వేసుకొని వచ్చేసా తిందామని. ఈసారి ఎందుకో పానీపూరి వైపు కాకుండా చాట్ వైపు మళ్ళీ ప్రాణం. పాపిడి చాట్ చెప్పేసా, స్పైసీగా చేసి అన్నా అంటే వేసేసాడు కారం 2 స్పూన్లు, నిమ్మకాయ వెండాడు దాని మీద. అబ్బాబ్బా, అన్న చేతిలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా. అందుకే ఎప్పుడు చూసినా ఈ ప్లేస్లో చాలామంది ఉంటారు. ఇంకా పాపిడి చాట్ రానే వచ్చింది. మాలో మేమే కాంపిటీషన్ పెట్టుకున్నాం, ఎవరు మెల్లిగా తింటే బిల్లు వాళ్ళే కట్టాలని. మొత్తానికి ఆ బకరా నేనే అయిపోయా. పోన్లే, కనీసం జేబు ఖాళీ అయినా కడుపు అయినా నిండిందని సరిపెట్టుకొని ఇంకా అక్కడ నుండి బయలుదేరిపోయాం ఎవరింటి కాళ్ళు.